ప్రైజ్ తలాడండి. ఈ గురుపొడి శివాంజలి వాయిస్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ ఛానల్ వీక్షించిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. మరి ప్రార్థన చేసుకుని దేవుని యొక్క సత్యమైన మాటలు తెలుసుకుందాం. ప్రార్థన. యేసయ్యా గొప్ప దేవుడానికి వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ తలాడ్. ప్రైజ్ తలాడండి. ఆదికాండం 4వ అధ్యాయము 12, 13, 14, 15 వచనాలు మనం చదువుదాం. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారము నీకు మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులుపరచు దేశదిమ్మరమై ఇందువనెను. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులుపరచు భూమి మీద దేశదిమ్మరణ ఇందును. దేవునికి స్తోత్రం. 12 నుంచి 14 వచనాలు చూసుకుంటే మరి ఇప్పుడు కయీను తన మనస్తత్వం ఎలా ఉన్నదని ఆ యొక్క అంశాలు తెలుసుకుంటున్నాం కదా. దానిలో భాగంగా చూసుకుంటే ఈ కయీనికి ఇప్పుడు పశ్చాత్తాపం కలిగిందని చెప్పవచ్చండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని అర్పణ అర్పించే విషయంలో మరి తన హృదయస్థితి బాలేదు. తన తమ్ముడిని చంపిన విషయంలో హృదయస్థితి బాలేదు. దేవుడు ప్రశ్నించినప్పుడు కూడా భక్తి లేని జీవితం, పశ్చాత్తాపం లేని జీవితం మరి కలిగి ఉన్నాడు. మరి ఎప్పుడు ఆయనకు పశ్చాత్తాపం కలిగింది? ఎప్పుడు ఆయన అయ్యో నేను మరి ఇంత పాపం చేశానని ఎప్పుడు అంటున్నాడు అంటే, తనకు అందవలసిన ఆహారం అనేది ఎప్పుడైతే తన కడుపుకి ఆహారం అందదు అంటే దేవుడు ఏమని చెప్పించాడండి? నువ్వు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారము నీకు మీదట నీకు ఇయ్యదు. భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరమైంది అంటే నీవు చేసిన నరహత్య దోషాన్ని బట్టి నీ చేతులు మరి శపింపబడిన స్థితి. నీవు చేతులతో వేసిన ఏ పంట కూడా మరి పండదు, మొలవదు, ఒక మొక్క కూడా మొలవదు అన్న రీతిగా దేవుడు శపించినప్పుడు అప్పటి వరకు కూడా ఏ మాత్రము కూడా చలనం లేనట్లుగా, పశ్చాత్తాపం లేనట్లుగా మరి భక్తి లేని స్థితిలోను ఈ వ్యక్తి ఎప్పుడైతే తనకి అందవలసిన ఆహారం అనేది అందకపోవడం ద్వారా అప్పుడు అయ్యో నేనెంత ఘోర పాపం చేశాను, నేను భరింపలేనంత ఘోరమైన శిక్ష నాకు వేసావయ్యా అని అప్పుడు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడండి తన కడుపుకి అందవలసిన ఆహారం అందకపోవడం ద్వారా అంటే ఈ రోజున కోటి విద్యలు కూటి కొరకే అన్నట్లుగా పొట్టకూటి కోసం ఈ రోజున మనుషులు ఉదయము సాయంత్రము అని తేడా లేకుండా ఉదయమున వెళ్ళి అర్ధరాత్రుల వరకు కూడా కష్టపడుతూ ఉంటారు. దేని నిమిత్తం అంటే ఈ ఒక 4 మెతుకులతో అయినా సరే కడుపు నింపుకోవడానికి. అంటే ప్రతి ఒక్క కష్టపడే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ముఖ్య ఉద్దేశం అంటే కడుపుకి కొన్ని మెతుకులు తినాలి, అంటే కొంత ఆహారం తిని మా కడుపు నింపుకోవాలనే ఉద్దేశంతో ఏ వ్యక్తి అయినా సరే ఏ పని పాటలైనా చేసుకుని బ్రతుకుతూ ఉంటారు. అంటే ఈ యొక్క కడుపుకి అందవలసిన ఆహారం ఎప్పుడైతే అందలేదో అప్పుడు అయ్యో ఇంత ఘోరమైన పాపం నేను చేశానని చెప్పి అప్పుడు మరి ఈ యొక్క కయీను మరి దేవుని సన్నిధిలో ఏమంటున్నాడండి? నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే కోటి విద్యలు కూటి కొరకే అన్నట్లుగా మనకు అందవలసిన ఆహారం అనేది అందకపోతే మరి ప్రజలకు కష్టాలు వచ్చినట్లుగా బాధపడుతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. అయ్యో మేము భరింపలేనంత బాధను అనుభవిస్తున్నాం అని ఎంతో వేదన పడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు కూడా బానిసత్వంలో నుంచి వారిని విడిపించినప్పుడు కానాను వైపు దేవుని వైపు నడిపిస్తున్నప్పుడు వారు అక్కడున్న ఐగుప్తులో వారు తిన్న ఆహార పదార్థాలు అనేవి గుర్తు తెచ్చుకొని అయ్యో ఇక్కడ మాకు మాంసం లేదు, కీరకాయలు లేవు, దోసకాయలు లేవు, ఇవి లేఖనాల్లో ఉంటాయండి. దేవునికి స్తోత్రం. రాబోయే రోజులు వివరిస్తాను. అంటే తాము అక్కడ తిన్న ఆహారాన్ని గుర్తు చేసుకుంటూ అవి లేవు ఇవి లేవు అని చెప్పి ఆహారం కోసం వారు సనుక్కుంటూ గొనుక్కుంటూ ఉంటారు. అంటే ఈ రోజున ప్రతి ఒక్క మానవుడు కూడా కష్టపడేది దేనికోసం అండి? కడుపుకి ఇంత ఆహారం సంపాదించుకోవడానికి. అంటే మన కోసం ఏవైనా శ్రేష్టమైన ఆహార పదార్థాలు మనం భుజించాలనే ఉద్దేశంతోనే మనం ఏం చేస్తామంటో వాటిని సంపాదించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. సంపాదించుకోవడం తప్పులేదు, శ్రేష్టమైనవి తినొద్దని చెప్పట్లేదు, శ్రేష్టమైన నీ కోసం ఉంచుకోవద్దని దేవుడు చెప్పట్లేదు. కానీ వాటి కోసం దేవుని విడిచే దౌర్భాగ్యమైన పనులు, ఒక భయంకరమైన పనులు నువ్వు చేయకూడదని దేవుడు ఈ రోజున నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. ఈ కయీను ఏం చేస్తాడండి? ఈ అర్పణ అనేది దేవునికి ఇచ్చే విషయంలో శ్రేష్టమైన వాటిని అర్పించకుండా ఉండే మనస్తత్వం కలిగిన వ్యక్తిగా ఉండడం ద్వారా మరి శ్రేష్టమైన వాటిని అర్పించిన తన తమ్ముడి యొక్క అర్పణ దేవుడు అంగీకరించడం ద్వారా ఒక నరహత్య దోషం చేసి చేసిన నరహత్యను బట్టి కూడా దేవుని ఎదుట తన పాపాన్ని ఒప్పుకున్నాడా అంటే ఒప్పుకోకపోగా మరి దేవుణ్ణి ఎదిరించడం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం.
చేసిన ఆ దోష శిక్షను బట్టి, అంటే చేసిన నరహత్యను బట్టి కూడా ఆ వ్యక్తి మరి పశ్చాత్తాపడలేదు. కానీ ఎప్పుడైతే తనకు అందవలసిన ఆహారం అందదో, అంటే నీవు భూమి మీద దేశ దిమ్మరమై దిగులు పడుతూ ఉంటావు, భూమి నీకు సారమివ్వదు, అంటే నువ్వు చేసిన నరహత్య దోషం వల్ల నీ చేతులు శపింపబడినవి, ఆ నేల శపింపబడింది. మరి తన ఆదాము హవ్వ సంతానము అయిన ఈ కయీను మరి తల్లిదండ్రుల తరంలో చూసుకుంటే దేవుని మాటకు అవిధేయత చూపించడం, అంటే వారు దేవుని మాట వినకపోవడం ద్వారా భూమి తనంతట తాను ఫలించే స్థితిని కోల్పోయింది. గచ్చ పొదలు ముండ్ల తుప్పలు ఇచ్చి సేద్యం చేసుకోవాలని సిచ్యువేషన్ వచ్చింది. మరి ఈ కయీను దగ్గరికి, అంటే కయీను తరం వచ్చేసరికి ఈ నేల చేసిన నరహత్య దోషాన్ని బట్టి, కయీను చేసిన ఘోరమైన తప్పిదాన్ని బట్టి ఈ ఆ రక్తపు చేతులతో నువ్వు ఏ యొక్క పంట వేసినా, అంటే ఏ విత్తన మొలక కూడా రాదు అన్న ఒక భయంకరమైన శాపాన్ని కయీను తీసుకువచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేల శ్రేష్టమైన పదార్థాలు దానంతట అదే ఫలించే స్థితిని కోల్పోయింది. అంతేకాదు ఈ రోజున ఒక పంట వేసిన మరి ఆ పంట కూడా మరి రాకుండా ఉండే స్థితిని కూడా, ఇటువంటి శాపాన్ని కూడా కయీను పొందుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజున మనము చేసిన ప్రతి దోషమునకు కూడా శిక్ష ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆ శిక్ష అనేది మనకి పడకముందే దేవుడు ఒక అవకాశం ఇచ్చినప్పుడే, అంటే దేవుడు ఎంతటి ఘోర పాపినైనా సరే క్షమించే దేవుడు అండి. హల్లెలూయా. అంటే నిన్ను నన్ను ప్రతి ఒక్కరు, అంటే నశించి నరకానికి వెళ్ళడం దేవుని చిత్తము కాదు, కానీ ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకంలో సంతోషము విందు అంట. అంటే ఈ రోజున ఒక్క పాపి కూడా మరి నశించి నరకానికి వెళ్ళడం దేవుని చిత్తము కాదనే ప్రతి ఒక్కరూ కూడా రక్షింపబడాలని ఆ రక్షణ సువార్తను తెలియచేయడమే కాదు, నేనే మార్గం సత్యం జీవమని, యేసు ద్వారానే మోక్ష మార్గం అనే సత్యాన్ని నీకు నాకు తెలియజేస్తున్నారు. అంతేకాదు ప్రభు ప్రతి ఒక్కరికి కూడా ఎంతటి ఘోర పాపినైనా క్షమించే దేవుడు, అవకాశం ఇచ్చే దేవుడు. మరి ఈ కయీనుకి కూడా దేవుడు అవకాశం ఇవ్వాలనుకున్నాడు, మరి ఇచ్చాడు. ఏయా నీ తమ్ముడు ఎక్కడ అంటే అప్పుడు ఒప్పుకొని ఉంటే ఆ శిక్ష రాకుండా ఉండేదేమో, కానీ నా తమ్ముడికి నేను కావలి వాడినా అన్నాడు. ఘోరమైన శిక్ష, అంటే అతను పండించడానికి ఆ పంట నేల, అంటే ఆ నేల నుంచి ఆ పంట కూడా రాదు, తినటానికి దేశ దిమ్మరవై బ్రతుకుతాం, అంటే తినటానికి తిండి గింజలు కూడా దొరికి ఎవరైనా పెడితే తిని బ్రతకవలసిన సిచ్యుయేషన్, అంటే దేశ దిమ్మరి, అంటే ఎవరైనా పెడితే తిని ఒక అడుక్కు తినే సిచ్యుయేషన్, ఒక ఎవరి మీద ఆధారపడి బ్రతకవలసిన సిచ్యుయేషన్ అనేది మరి కయీనుకి వచ్చినట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అంటే ఈ రోజున దేవుని మరి ధిక్కరించే మనస్తత్వం కానీ, మరి ఎదురు చెప్పే మనస్తత్వం కానీ, నీవు తప్పు ఒప్పుకోలేని మనస్తత్వం కానీ, లేకపోతే దేవునికి శ్రేష్టమని ఇవ్వకుండా ఏ ధనమును ఆశించి, ఏ శ్రేష్టమని ఆశించి దేవుని విడిచేవారుగా, మరిచేవారుగా, దేవుని వదిలివేసేవారుగా, లేకపోతే దేవుడు చూడలేదన్నట్లుగా ప్రవర్తించేవారుగా ఉన్నామా? జాగ్రత్త. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఆ తప్పును ఒప్పుకుందాం, లేకపోతే ఒకవేళ అవకాశం ఇచ్చినా సరే అది కొంతమందికి మాత్రమేనండి. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఇస్తారు. ఆ అవకాశాన్ని ఆ సమయంలో మాత్రమే మనం వినియోగించుకుంటే మన జీవితాలు రక్షణ మార్గంలో వెళ్తాయి. ఈ కయీనుకి దేవుడు అవకాశం ఇచ్చాడు. అయ్యో ఎప్పుడండి ఆయనకి ఎప్పుడైతే ఆహారం అందదు అన్న స్థితి కలిగిందో అప్పుడు అయ్యో నేను భరించలేనంత దోష శిక్ష నేను భరిస్తున్నాను, నన్ను క్షమించు ప్రభువా అని అప్పుడు పశ్చాత్తాపం కలిగినప్పుడు దేవుడు దీర్ఘశాంతం కలిగిన దేవుడు, కృపాసత్య సంపూర్ణుడు అని ఎంతటి ఘోర పాపినైనా క్షమించే దేవుడు కాబట్టి అందుకనే కయీనుని కూడా క్షమించి అతన్ని రక్షించినట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కింద వచనాల్లో మరి తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం. ఈ కయీను మనస్తత్వం అంటే మన కోసం మనం శ్రేష్టమైన వాటినో, లేకపోతే ఏ ధనమును ఆశించి ప్రభును అమ్మివేసేవరంగా, ప్రభును విడిచేవరంగా, ప్రభును మరిచేవరంగా ఉండడం దేవుని చిత్తము కాదు. మనం చేసిన తప్పుని ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. అవకాశం దేవుడు ఇచ్చినప్పుడే అవకాశాన్ని వినియోగించాలి. ఒకవేళ అవకాశం వినియోగించుకోలేదా శిక్షణ మీదకు వస్తుంది. దేవునికి స్తోత్రం. మరి యూదా ఇష్కరియోతు చూసుకుంటే మరి ప్రభుతో ఉన్నాడు, ప్రభుతో జీవించాడు, ప్రభుతో కలిసి తిరిగాడు, ప్రభుతో పరిచర్యలో ఉన్నాడు. కానీ దేవుడితో ఉన్నప్పుడు దేవుని గురించిన గొప్పతనాన్ని, భాగ్యాన్ని, ఔన్నత్యాన్ని తెలుసుకోవాలని, ఆ గుర్తెరగలేని ఆ ప్రేమను బట్టి, ఆ మూర్ఖత్వాన్ని బట్టి ఆ వ్యక్తి ఏం చేశాడంటే ప్రభువునే మరి ఆ శాస్త్రుల పరిశీలకు అమ్మివేసే స్థితిలో ఉన్నాడు. ఆ అమ్మివేసిన సిచ్యువేషన్ బట్టి, అంటే ధనమును ఆశించి,
అంటే నేను ప్రభువును వారికి అప్పగిస్తే నాకు ధనం వస్తుంది కదా అని చెప్పి ఆ ధనమును ఆశించి ప్రభువును విడిచాడు, ప్రభువును మరిచాడు, ప్రభువునే అప్పగించాడు ఆ అపవాదులకి. ఆ అప్పగించడం ద్వారా ఇతనికి ధనమేదో మరి తనకేదో శ్రేష్టమైనవి లభిస్తాయి అనుకున్నాడు. కానీ తర్వాత దేవుని గురించి తెలుసుకుని, అయ్యా ప్రభు నన్ను ఎంత ప్రేమించాడు, ఆయనతో ఉన్నప్పుడు నేను ఎంత శ్రేష్టంగా బ్రతికాను, దేవుడు నన్ను చివరి వరకు కూడా ఎంత ప్రేమించాడన్న ఆ ప్రేమను గుర్తు తెచ్చుకున్నాడు. కానీ మరి ఆ అవకాశం లేకుండా పోయింది. ఆ తర్వాత ఆ వ్యక్తి, అయ్యా నేను నిరపరాధిని అప్పగించాను, నన్ను క్షమించు, మరి ఈ యొక్క వ్యక్తిని విడిచిపెట్టేది ప్రభువుని అని చెప్పి మరలా ఆ తీసుకున్న ధనాన్ని ఇచ్చివేసినా సరే వారు ఒప్పుకోరు. వెళ్ళయ్యా మమ్మల్ని ఏం చేయమంటావు, నువ్వే కదా అప్పగించిందని చెప్పి ఆ యొక్క ధనం వారు తీసుకోరు. కానీ అది అక్కడ పారవేసి ఆ వ్యక్తి మరి వెళ్ళి ఉరిపెట్టుకొని మరి ఆత్మహత్య చేసుకున్నట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. మరి యూదా ఇక్కడ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడంటే, యూదాకి దేవుడు ఎంతో అవకాశం ఇచ్చాడు. ఆ యొక్క 12 మంది శిష్యులు వాక్య పరిచర్య విషయంలో ధనం సంచి కూడా యూదా దగ్గర ఉన్నట్లుగా చూస్తున్నాం. ఆ పరిచర్య ఖర్చు పెట్టే విషయంలో, పరిచర్యను ప్రోత్సహించే విషయంలో కూడా ఈ యొక్క వ్యక్తి ప్రభువుతో కలిసి ఎన్నో పరిచర్యల్లో పాల్గొని ఎంతో దేవుని శ్రేష్టమైన వాగ్దానాలను వింటూ శ్రేష్టంగా బ్రతుకుతున్న వ్యక్తి దేవుని గొప్పతనాన్ని, ప్రేమని మరి ఆ సమయంలో మరి అంటే ఆ సమయంలో అర్థం చేసుకోకుండా, లేకపోతే ఆ సమయంలో నా ప్రభు యొక్క విలువ తెలుసుకోకపోవడం ద్వారా ఆ వ్యక్తికి తర్వాత దేవుని గురించి తెలుసుకుని పశ్చాత్తాపడిన అవకాశం లేదు, ఆత్మహత్య చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 26వ అధ్యాయము వచనాల్లో ఉంటుంది కదా. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26, 48 నుంచి 50 వచనాలు. ఆయనను అప్పగించువాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసు నొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకును. యేసు, చెలికాడా నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారి దగ్గరికి వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొని దేవునికి స్తోత్రం ముద్దు పెట్టేసి ప్రభువుని అప్పగించాడండి, ధనమును ఆశించి. ఆ ధనము బట్టి మరి ఆయనకి ఏమైనా మేలు కలిగిందా అంటే మేలు కలగలేదు. కానీ తర్వాత వచ్చి అంటున్నాడు 27వ వచనం, మత్తయి సువార్త 27:4 నుంచి చూసుకుంటే, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసేదని చెప్పాను. వారు దానితో మాకేమి నీవే చూచుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణములు దేవాలయంలో పారవేసిపోయి ఉరిపెట్టుకొనెను. దేవునికి స్తోత్రం. ప్రధాన యాజకులు ఆ వెండి నాణములు తీసుకొని, ఇవి రక్తక్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయతగదని చెప్పుకొని, కాబట్టి వారు ఆలోచన చేసి పరదేశాన్ని పాతి పెట్టడానికి కుమ్మరివాని పొలం కొనిరి, అందువల్ల నేటి వరకు ఆ పొలం రక్త పొలం అనబడుచున్నది. విలువ కట్టబడిన వాని అనగా ఇశ్రాయేల్లో కొందరు విలువ కట్టిన వాని క్రయధనమైన 30 వెండి నాణములు తీసుకుని ప్రభు నాకు నియమించిన ప్రకారం వాటిని కుమ్మరివాని పొలమునకు ఇచ్చిరి. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా లేఖనాలండి. దేవుని చిత్తమైతే ఇవి శ్రేష్టంగా వివరించుకుందాం రాబోయే రోజుల్లో. అంటే ఈ రోజున ప్రభువుని ఒక 30 వెండి నాణములు ఆశించి ప్రభువుని అప్పగించేశాడండి యూదా. అంటే ఆయన మనస్తత్వం ధనం మీద, ధన వ్యామోహం మీదే ఉంది. కానీ ప్రభుతో ఉన్నంతసేపు పరిచర్యలో కానీ, ప్రభు ప్రేమను కానీ, ప్రభు ఔన్నత్యాన్ని కానీ గుర్తెరగలేదు. దేవునికి స్తోత్రం. ప్రభు యొక్క గొప్పతనాన్ని గుర్తెరగలేదు. కాబట్టి ఆ యొక్క ఆత్మహత్య చేసుకునే సిచ్యువేషన్కి వెళ్ళవలసింది. అంటే ఎవరికి శిక్ష ఎందుకు వచ్చిందంటే, లూసిఫర్ కూడా మరి ప్రభు యొక్క గొప్పతనం తెలుసు, మరి ఆయన ఔన్నత్యం తెలుసు, ఆయన మహిమ గౌరవ ఘనతలు తెలిసి కూడా ప్రభువును ధిక్కరించి ప్రభువుతో పాటు సమానంగా ఎంచుకొని, లేకపోతే ప్రభువును తృణీకరించిన స్థితిని బట్టి ఏం జరిగింది, లూసిఫర్కి పాతాళానికి త్రొక్కివేసే స్థితి, మరి ఆ యొక్క పరలోకం నుంచి నెట్టివేయబడిన స్థితిని మరి అపవాది తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం అంటే దేవుని గురించి తెలిసి కూడా మనం ఆ ప్రేమను గుర్తెరగకుండా ఆ సమయంలోనే ప్రభు యొక్క ప్రేమను కానీ, ఘనతను కానీ, గౌరవాన్ని గుర్తెరిగితే ఆ సమయంలోనే మన హృదయాలు మార్పు చెందే రీతిగా ఉండాలి. కానీ ఒకవేళ మన చేయి దాటిపోయింది అంటే ప్రభు ఇచ్చిన సమయంలో మనం మార్పు చెందకపోతే, అంటే నీవు నేను మనమందరము కూడా అండి అంటే ఈ రోజున దేవుని కంటే మనం వేటిని ఇష్టపూర్వకంగా, అంటే ధనమును ఆశిస్తున్నామా, మరి బలమును ఆశిస్తున్నామా, లేకపోతే అందచందాలను ఆశిస్తున్నామా, లేకపోతే బలమును ఆశిస్తున్నామా, లేకపోతే ఏ వ్యర్థమైన వాటిని చూసుకొని మనం విర్రవీగే స్థితిలో ఉండి ప్రభువును అప్పగించేవారంగా, ప్రభువును విడిచేవారంగా, ప్రభువును ధిక్కరించేవారంగా, తప్పు చేసి కూడా చేయనట్లుగా ప్రవర్తించేవారంగా, మన తప్పును ఒప్పుకోకుండా ప్రభువునే ప్రశ్నించే రీతిగా ఉన్నామా అని దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నారు. అంటే ఈ రోజున మనం చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ప్రభు యొక్క
గొప్పతనము తెలుసుకోవాలి. నశించిపోతున్న నిన్ను నన్ను రక్షించుకున్న దేవుడు ఆయనతో కలిసి మరి నిత్యరాజ్య మోక్షానికి వెళ్ళే మార్గంలో వాళ్ళందరినీ కూడా ఏకం చేసే దేవుడుగా నిన్ను నన్ను మరి రక్షించుకున్న దేవుడు ఆయనతో కలిసి జీవిస్తున్న నీవు నేను మరి అలా జీవిస్తున్న క్రమంలో మరి ఆయన గురించి తెలుసుకోవాలి. మరి ఆయన గురించి మనం ఎక్కువగా ప్రభువుతో ఉండే అనుభవాలు మనం తెలుసుకోవాలి. శిష్యుల వలె ఆ తెలుసుకున్న జీవితాలు మరి శ్రేష్టమైనవి, ఘనమైనవి. అంటే ప్రభువును గురించిన సత్యాలు తెలుసుకుని ఆ శ్రేష్టమైన ఘననామాన్ని స్తుతించే వారంగా ఉన్నామా నిత్యరాజ్యం? లేదు, మనకి ఇచ్చిన సమయంలో మన ఇష్టానుసారమైన జీవితాలు మరి అంటే ఈ లోకానుసారమైన శరీరాశ, నేత్రాశ, జీవబుఢమ్మ అనే స్థితిని కలిగిన వాటి కోసం, అంటే ఈ ధనముల కోసం, డబ్బు అందచందాల కోసం, లేకపోతే వ్యర్థమైన వాటి కోసం మన జీవితాలు ప్రభుని అమ్మివేసేవారంగా, ప్రభుని విడిచేవారంగా, ప్రభుని ధిక్కరించేవారంగా ఉన్నావా? వాటిని పొందుకోలేని స్థితిలో నీవు నేను ఉంటాం. అంటే ఈ శరీరాశ, నేత్రాశ, జీవడంబాల్లో పడి మనం ప్రభువుని విడిచామా, మనకి ఇగో ఈ యూదా ఇష్కరియోతుకు పట్టిన గతి పట్టవచ్చు. అంటే మన సమయం ఉండగానే ప్రభువు రక్షించిన నాటి నుంచి కూడా దేవుడు మనకి ఇచ్చిన సమయంలో ఆయన గురించి తెలుసుకుని ప్రభు మార్గంలో వెళ్ళాలి. కానీ మనం ఈ లోకానుసారమైన వాటి గురించి ఆలోచించామా, మన జీవితం ఈ ఆత్మహత్య పాలవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఇటువంటి జీవితాలు కలిగినడం దేవుని చిత్తము కాదు. ఇటువంటి ఈ కయీను మనస్తత్వం కలిగిన యూదా ఇష్కరియోతు చూసుకునే యూదాకి అవకాశం లేదు. అంటే ప్రభువుతో ఉన్నంతకాలం అవకాశం ఉంది ప్రభువుని గురించి తెలుసుకోవడానికి, ఆయన గొప్పతనం, ఘనత తెలుసుకోవడానికి. ఆ సమయంలో మరి ఆయన అర్థం చేసుకోకుండా చేసిన పొరపాటును బట్టి తర్వాత అవకాశం లేకుండా పోయింది. అందువలనే ఆయన మరి ఉరిపెట్టుకుని చనిపోవాల్సింది, అంటే ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కయీను చూసుకుంటే తన తప్పుని ఒప్పుకున్నాడు. ఎప్పుడు? తను కూడా దోష శిక్ష పడినాకే. అంటే తనకి ఎప్పుడైతే ఆహారం తన కడుపుకి అందదు కోటి విద్యలో కూటు కొరక అన్నట్లుగా కడుపుకి అందవలసిన ఆహారం అందదు అన్నప్పుడు, అయ్యో నేను చేసిన పాపం ఎంత గొప్పది, నేను భరింపలేనంత దోష శిక్ష నా మీద వేసావు ప్రభా అని చెప్పి అప్పుడు ఒప్పుకొని ప్రభువును వేడుకుంటాడు. అయ్యో నా ఈ సన్నిధికి రాకుండా నన్ను వెలివేసావయ్యా, నన్ను క్షమించన్న రీతిగా అప్పుడు పశ్చాత్తాపం పడితే దీర్ఘాశాంతం కలిగిన దేవుడు కదండి, కరుణాకృప జాలి కనికరం కలిగిన దేవుడు కదండి. ఎంతటి ఘోర పాపమే మరి ఎంతటి ఘోర పాపం చేసినా, ఎంతటి ఘోర పాపినైనా సరే క్షమించగల దేవుడు కదండి. ఆయనకు ఒక అవకాశం ఇచ్చారు, రక్షించినట్లుగా చూస్తున్నాం. అది తర్వాత భాగంలో తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవుడా నీకు వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మాట్లాడే ప్రభా మీకు వందనాలు. అయ్యా యేసయ్యా నా తండ్రి, మా పాపములను ఒప్పుకొని విడిచిపెట్టే వారముగా నైనా మా దోషములు నైనా ప్రభా భరింపలేని స్థితిలోకి మేము మా మీద శిక్ష పడకముందే మేము మా తప్పిదములను ఒప్పుకొని విడిచిపెట్టే వారముగా మీ కృప చూపించమని, ఈ కయీను మనస్తత్వం కలిగిన జీవితాలు, ఈ యూదా ఇష్కరియోతు మనస్తత్వం, దానమును ఈ శరీర సంబంధమైన వాటిని ఆశించి నిన్ను కోల్పోయే స్థితి మాలో ఒక్కరికి కూడా ఉండడం దేవా నీ చిత్తము కాదు. కాబట్టి మా మార్పును కలగచేయమని, మీ కొరకు జీవించే జీవితాలు మా అందరికీ కూడా అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.